ఒడిశా ప్రభుత్వం కవ్వింపు చర్యలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నాయి. ఆంధ్ర ఒడిశా బోర్డర్ కొట్యాలో ఒడిశా అధికారులు ఓవరాక్షన్ కు దిగారు. వ్యవసాయం, జీవనోపాధి సర్వే, రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా కోటియా గ్రామాలకు ఆంధ్ర అధికారులు వెళ్లారు. అయితే ఆంధ్ర అధికారులను అడ్డుకొని వెనక్కు పంపారు ఒడిశా పోలీస్ తహసీల్దార్ సిబ్బంది. అంతేకాదు కొట్యా గ్రామాల్లో అడుగు పెడితే ఇబ్బందులు తప్పవంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. గతంలోనూ ఇదే తరహా ఘటనలు జరిగాయి. కిందటి వారం ఏపీ నుంచి వెళ్లిన వైద్య సిబ్బంది కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని కొట్యా గ్రామాల గిరిజనులు కోరుతున్నారు. మరిన్ని వివరాలు మనకు శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. సౌజన్య, ఆంధ్ర ఒడిశా ఏదైతే కుటియా వివాదాస్పద కుటియా గ్రామాల సమస్య అయితే రోజు రోజుకి జటిలమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్ర భూభాగంలో ఉన్నటువంటి కుటియా గ్రామాల్లో ఒరిస్సా పెత్తనం అయితే చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఆంధ్ర అధికారులు ఈ కుటియా వివాదాస్పద కుటియా గ్రామాలకైతే వెళ్లారు. అయితే రైతన్న మీకోసం సర్వే ఇట్లాంటి కార్యక్రమాలు చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఒడిశా పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు ఈ ఆంధ్ర అధికారులను అయితే అడ్డుకునే పరిస్థితి అయితే నెలకొనుంది. అయితే ఈ గతం వారం రోజుల క్రితం కూడా ఏదైతే ఆ కుటియా వివాదాస్పదమైనటువంటి తోనాం పంచాయతీకి సంబంధించినటువంటి అక్కడ వైద్య సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో ఆ కుటియా ఏదైతే ఒడిశా పోలీసులు అయితే అడ్డుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రతిసారి కూడా ఒడిశా ప్రభుత్వ అధికారులు అయితే ఆంధ్ర అధికారులపై ఎప్పుడు కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. అయితే ప్రస్తుతం ఈ వివాదం ఏంటంటే దీనిపై స్టేటస్ కో ఉండటం వల్ల, న్యాయ పరిధిలో ఉండటం వల్ల ఎటువంటి ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం, మరోవైపు అక్కడ గిరిజనులకి విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి ఏ విషయాల్లో కూడా ఆంధ్ర అక్కడ వాళ్ళకి పూర్తి స్థాయిలో సేవలను అందించలేదని చెప్పేసి ఏదైతే ఆ గిరిజన ప్రాంత ప్రజలైతే చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేయాలని చెప్పేసి ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై వీళ్ళంతా ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అధికారులు అక్కడికి వెళ్లి ఈ సర్వే నిర్వహించడం కావచ్చు, లేదా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం పట్ల వాళ్ళ అభ్యంతరాలు ఏంటి? అంటే ఇది కేవలం ఏంటంటే ఆంధ్రాలో ఉన్నటువంటి వివాదాస్పద ఏదైతే కొటియా వివాదాస్పద గ్రామాలు ఉన్నాయో ఇది ఆంధ్ర భూభాగంలో అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఒరిస్సా ఇది మా భూభాగం అని చెప్పేసి గతం నుంచి కూడా ఇప్పుడు కూడా ఇది చెప్తూనే ఉన్నది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఆంధ్ర ఒడిశాకి సంబంధించినటువంటి వివాదం కేంద్ర రాష్ట్రాలకు వెళ్ళటం, అక్కడ ఈ స్టేటస్ కో ఇవ్వటం వల్ల ఈ ప్రస్తుతం ఈ వివాదం అయితే ఉన్న నేపథ్యంలోనే అయితే ప్రస్తుతం ఇది ఆంధ్ర భూభాగంలో ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు సంక్షేమ పథకాలు కానీ ఏవి కానీ ఇవ్వటానికి ఆంధ్ర అధికారులు వెళ్లేటప్పుడు ఈ ఒడిశా అధికారులు అయితే ఆంధ్ర అధికారులను అడ్డుకోవడంతో అంటే కేవలం ఇది కవ్వింపు చర్యలకే పాల్పడుతుందని చెప్పేసి ఆంధ్ర ప్రభుత్వం అయితే అభ్యంతరం చేస్తుంది. ప్రస్తుతం అయితే గిరిజనులకు మాత్రం పూర్తి స్థాయిలో ఏవైతే ఏపీ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు తమకు చేరడం లేదని, ఎప్పుడు కూడా ఇట్లాంటి గొడవలతో మేము నలిగిపోతున్నామని చెప్పేసి అక్కడ గిరిజనులు అయితే చెప్తున్నారు. రైట్.